పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. జనవరి 28వ తారీఖు బుధవారం. ఈనాటి మొదటి పట్టణము సమూయేలు మొదటి 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుండి 17వ వచనం వరకు. సువార్త పఠనం మార్కు సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు. ఈనాటి వాక్యాన్ని ధ్యానాంశాన్ని ధ్యానించుదాం. వాక్కును స్వీకరించి ఫలించాలి. ఈనాటి సువార్తలో యేసు చెప్పే బోధనలు వినడానికి జనం గుంపులు గుంపులుగా వచ్చారు. కానీ ఆ ఉపమానం విడమర్చి యేసు చెప్పే సమయంలో శిష్యులు మాత్రమే ఉన్నారు. విత్తువాడు విత్తనాన్ని వెదజల్లాడు. ఆ విత్తువాడు క్రీస్తేనని తెలుసుకున్నాం. ఆ విత్తనం కూడా ఆ క్రీస్తేనని కూడా తెలుసుకున్నాం. మనుషులు వారి హృదయాలు 4 రకాలు. క్రీస్తు ఆ సువార్తని నేటి క్రైస్తవుల కేంద్రంగా చేసుకున్నాడు. కొందరు వాక్కును వినగానే విశ్వసించారు. కానీ సాతాను వారికి క్రీస్తు నుండి దూరం చేసి 2వ రకం వారు కూడా వాక్కును విన్నారు, సంతోషంగా స్వీకరించారు. కానీ గట్టి విశ్వాసం లేక వాక్కును విస్మరించారు, ఫలించలేకపోయారు. 3వ రకం వారు వాక్కును విశ్వాసంతో వింటారు. కానీ ఈ లోక విచారం, ధనాశ తదితర వ్యామోహముల వలన క్రీస్తులో ఎదగాలని ఆశ ఉన్న ఈ లోక ఆశలు వారి విశ్వాసమును అణిచివేశాయి. అందుకని క్రీస్తులో ఎదగలేదు. చాలా వరకు మన విశ్వాసులు ఈ కోవకు చెందిన వారై 4వ రకం వారు వాక్కును విని అంగీకరించి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించారు. విశ్వాసులు వాక్కును విని విశ్వాసంగా క్రీస్తులో జీవించడానికి నిత్యం ప్రయత్నం చేయాలి. క్రీస్తులో మనం ఫలించాలి. ఈనాటి వాక్యాన్ని దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉండగా ప్రభు మన హృదయం ఏ నేలగా ఉంది అని మనం ధ్యానించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినిన సువార్త చాలా పరిచయమైనది. విత్తన ఉపమానం. మనలో చాలామంది ఈ ఉపమానాన్ని ఎన్నోసార్లు విని ఉంటాం. కానీ ప్రశ్న ఏమిటంటే, విన్న వాక్యం మన జీవితాన్ని మార్చుతుందా లేదా కేవలం చెవుల వరకే పరిమితమా? యేసు ఈ ఉత్థానాన్ని రైతు గురించి చెప్పలేదు, మన హృదయాల గురించి చెప్పాడు. విత్తనం దేవుని వాక్యం. ఈ ఉపమానంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. విత్తనం ఒకటే, రైతు ఒకరే, కానీ ఫలితాన్ని భిన్నంగా ఉంది. ఎందుకంటే నేలలు వేరు వేరు. విత్తనం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎప్పుడు శక్తివంతమే, దానిలో లోపం లేదు. కానీ ఫలితం మన హృదయాల స్థితిపై ఆధారపడి ఉంటుంది. దారి ప్రక్కన పడిన విత్తనం నిర్లక్ష్య హృదయాలు. యేసు చెప్తూ ఉన్నారు, విత్తనం దారి ప్రక్కన పడింది, పక్షులు వచ్చి దానిని తినేశాయి. ఇది ఎవరికి సంకేతం? వాక్యం వింటారు కానీ శ్రద్ధగా వినరు, ప్రార్థన ధ్యానం లేకుండా జీవిస్తారు. ఇలాంటి హృదయంలో సాతాను సులభంగా వాక్యాన్ని తీసుకుపోతాడు. ఉదాహరణ, మనసుకు వస్తాయి, సువార్త వింటాం కానీ బయటకు వెళ్ళగానే మర్చిపోతాం. ఇది ఆత్మీయ నిర్లక్ష్యం. నేను వాక్యాన్ని వినేవాడినా లేక వాక్యాన్ని జీవించేవాడినా అని మనం ప్రశ్నించుకోవాలి. 2వది రాళ్ళ నేల. తాత్కాలిక విశ్వాసం. రాళ్ళ నేలపై పడిన విత్తనం వెంటనే మొలిచింది, కానీ వేర్లు లేవు. సూర్యుడు ఎండగానే ఎండిపోయింది. ఇది ఎవరి గురించి? ఆనందంగా విశ్వాసం స్వీకరిస్తాం, ప్రార్థనలో ఉత్సాహంగా ఉంటారు, కానీ సమస్యలు వచ్చినప్పుడు వెనక్కు తగ్గుతారు. ఉదాహరణకు వ్యాధి, ఆర్థిక కష్టాలు,
కుటుంబ సమస్యలు, అప్పుడు మనం ఎదుగుతాం. దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు? ఇది స్థిరత్వం లేని విశ్వాసం. మనం కావాల్సింది, ధ్యానించాల్సింది ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు కూడా నిలిచే విశ్వాసమే నిజమైన విశ్వాసం. 3. ముళ్ళ నేల, లోక చింతలతో నిండిన హృదయం. ముళ్ళ మధ్య పడిన విత్తనం పెరిగింది, కానీ ముళ్ళు దాన్ని అణిచివేశాయి. యేసు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, లోక చింతలు, ధనాశ, భౌతిక మోహాలు ఇవి వాక్యాన్ని అణిచివేస్తాయి. ఉదాహరణకు, దేవునికి సమయం లేదని అనడం, ప్రార్థన కంటే పనికే ప్రాధాన్యత ఇవ్వడం, దేవుని కంటే డబ్బుని నమ్మడం. ఇది ఫలించని విశ్వాస జీవితం. మన జీవితాల్లో దేవుడు మొదటి స్థానంలో ఉన్నారా లేదా చివరి స్థానంలో ఉన్నారా? 4వది మంచి నేల, ఫలించే హృదయం. ఇప్పుడు యేసు చెప్పే మంచి వార్త మంచి నేలలో పడిన విత్తనం 30, 60, 100 రెట్లు ఫలించింది. మంచి నేల అంటే వినే హృదయం, అర్థం చేసుకునే మనసు, ఆచరించే జీవితం. ఇలాంటి వ్యక్తి కష్టాల్లో కూడా దేవుణ్ణి నమ్ముతాడు, ప్రార్థనలో నిలబడతాడు, ఇతరులకు ఆశీర్వాదంగా మారతాడు. ఫలించే విశ్వాస జీవితం మనకు పిలుపు. ఈరోజు యేసు మనల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. నీ హృదయ ఏ నేలలా ఉంది? నీ హృదయం ఏ నేలలా ఉంది? దారి ప్రక్కన రాళ్ళ నేల, ముళ్ళ నేల లేక మంచి నేల? సంతోషకరమైన విషయం ఏంటంటే, హృదయాన్ని మార్చుకోవచ్చు. ప్రార్థనతో, పశ్చాత్తాపంతో, వాక్యంతో మన హృదయాన్ని మంచి నేలగా మార్చుకోవచ్చు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నీవు మా హృదయాల్లో విత్తనం చల్లావు. దారి ప్రక్కల ఉన్న నిర్లక్ష్యాన్ని తొలగించుము. రాళ్ళలా ఉన్న కఠినతనమును కరిగించుము. ముళ్ళలా ఉన్న లోక వ్యామోహంలో తీసివేయము. మా హృదయాలను మంచి నేలగా మార్చి నీ వాక్యం మా జీవితాల్లో 30, 60, 100 రెట్లు ఫలించినట్లు చేయము. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున